హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఖత్తర్లో సూపర్వైజర్స్ జాబ్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. దీంట్లో వచ్చేసి ఫస్ట్ జాబ్ రోల్ స్ట్రక్చరల్ వెల్డింగ్ సూపర్వైజర్, సెకండ్ వచ్చేసి పైప్ ఫిట్టర్ సూపర్వైజర్, అలాగే థర్డ్ వచ్చేసి పెయింటింగ్ సూపర్వైజర్, ఫోర్త్ వచ్చేసి స్ట్రక్చరల్ ఫిట్టర్ సూపర్వైజర్. ఈ జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్. దీనికి ఎలిజిబుల్ వచ్చేసి మేల్ ఒకటే ఎలిజిబుల్, ఫీమేల్ కాదు, మేల్ ఒకటే ఎలిజిబుల్ అనమాట. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా చేసి ఉండాలి, లేకుంటే టెక్నికల్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సంబంధించిన ట్రేడ్లు అంటే పెయింటింగ్లో మీకు సర్టిఫికేట్ ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారు. డిప్లొమా చేయకుండా అట్లే డిఫరెంట్ పోస్టులకు కూడా మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే చాలు, డిప్లొమా చేయకుండా పర్వాలేదు అని అయితే ఇచ్చారు. ఇక్కడ మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు 10 ఇయర్స్ అని. ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు అప్లై చేయండి. వాళ్ళకు నీడ్ అయితే అవసరం ఉంటే కనుక తప్పకుండా మిమ్మల్ని అయితే తీసుకుంటారనమాట ఆ వేకెన్సీస్కి. ఒకవేళ మీరు లోకల్గా ఉందని ఒకవేళ లేకుండా కూడా పెట్టండి. మీకైతే కొద్ది అంత ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా పెట్టండి. 10 ఇయర్స్ కాబట్టి 5 ఇయర్స్ ఉందని పెట్టండి. ఒకవేళ ఏం లేకుండా కూడా 2 ఇయర్స్ ఉందని ఎక్స్పీరియన్స్ పెట్టండి. మీకు కొద్దిగా వర్క్ నాలెడ్జ్ ఉంటే కానీ తప్పకుండా అయితే ఎక్స్పీరియన్స్ అని పెట్టండి. అక్కడ ఇంగ్లీష్ రావాలంటున్నారు, కమ్యూనికేషన్ స్కిల్. ఎందుకంటే అక్కడ పని చెప్పినప్పుడు మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి మీకు ఇంగ్లీష్లోనే వాళ్ళు మాట్లాడతారు మోస్ట్లీ. అదైతే కొద్దిగా ఇంగ్లీష్ వచ్చిండాలి నాలెడ్జ్. శాలరీ వచ్చేసి 8,000 to 9,800 ఖత్తర్ రియాల్స్ ఇస్తారు. అలాగే ఇది చూసుకునే లోపల మీరు శాలరీ అయితే 1,94,000 to 2,38,000 ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో పర్ మంత్. అయితే వాళ్ళ శాలరీ అయితే 8,000 to 9,800 ఉంటుంది. 8 hours వర్కింగ్ డేస్ ఉంటాయి. పర్ డే వచ్చేసి 8 hours చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. 2 years కాంట్రాక్ట్ అనమాట ఇది. తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తారు. మీరు వర్క్ నచ్చి బాగుంటే కన్నా ఎక్స్టెండ్ చేస్తారు. వాళ్ళు ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తారంటే మీకు వీసా వాళ్ళే ఇస్తారు. టికెట్ కూడా, ఫ్లైట్ టికెట్ కూడా వాళ్ళే అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఏం లేదు, సర్వీస్ ఛార్జ్ ఏమి ఉండదు దీంట్లో. ఫుడ్ అకామిడేషన్ మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. కరెంట్ సివి అంటే రెజ్యూమ్ ఉండాలి మీది, అలాగే సర్టిఫికేట్స్ జిరాక్స్ ఉండాలి, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ లేకుంటే ట్రేడ్ సర్టిఫికేట్లు అవన్నీ ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కదా పెట్టండి. ఏమన్నా ఎక్కడన్నా ఉన్నది తెచ్చి పెట్టండి, మీకు ఐడియా ఉంటే కదా వర్క్ మీద. ఎందుకంటే మంచి శాలరీస్ కాబట్టి తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇచ్చారు ఇక్కడ. ఈ రిజిస్ట్రేషన్ నోట్ చేసుకొని వీడియో పాస్ చేసి చూసుకోండి, మీరు ఎంటర్ చేసుకోండి. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి వచ్చేసి 6th నవంబరు. ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మీకు స్కిల్ ఇంటర్నేషనల్ @apssdc.inకి మీరైతే మీ రెజ్యూమ్ పంపిస్తే కన్నా ఫారెన్లో ఎక్కడైనా జాబ్స్ ఉన్నా కూడా వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇది వచ్చేసి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ది కాబట్టి వాళ్ళు మీకు జాబ్స్ అయితే చూపిస్తారు ఫారెన్లోటి ఎక్కడైనా ఉన్నా కూడా. సో ఇది ఒకవేళ ఇది కాకుండా కూడా జాబ్ ఆపర్చునిటీ వేరేటి కూడా ఉంటాయి. నేను ఇందాక చెప్పిన మెయిల్ ఐడికి స్కిల్ ఇంటర్నేషనల్ @apssdc.inకి మీరైతే మీ రెజ్యూమ్ మెయిల్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా దాంట్లో అటాచ్ చేసి పెట్టేయండి. ఇంకా కొన్ని కామన్ నెంబర్స్ ఇచ్చారు, మొబైల్ నెంబర్స్ వాళ్ళకి ఏపీఎస్ఎస్డిసిటి, దానికి కూడా మీరైతే కాంటాక్ట్ అయితే కావచ్చు. సో ఒకవేళ దీంట్లో రాకుండా కూడా
మీరు ఈ రెజ్యూమ్ పంపిస్తే మీకు ఫారిన్లో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో మీ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు అయితే మీకు పిలుస్తారు. పిలిచి మీకైతే మెన్షన్ చేస్తారు ఈ జాబ్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయని. దానికి మీరు అప్లై చేసుకోవడం లేదంటే వాళ్ళే దానికి పంపించడం జరుగుతుంది. సో 2 విధాలుగా ఈ ఆపర్చునిటీ యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. క్వాలిఫికేషన్ ఉండి ఫారిన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.